హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ వీడియోస్. బాగున్నారా దోస్తులు? మేమైతే చాలా బాగున్నాం దోస్తులు. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం దోస్తులు. మీరైతే సపోర్ట్ మంచిగా చేస్తున్నారు దోస్తులు. మీ సపోర్ట్ ఎప్పటికీ మాతో ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం దోస్తులు. మరి ఈరోజు వీడియో ఏంటిది అని అంటే, పుట్టింట్లో ఉంటే పార్ట్ 13. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. తయారైన వానే చిట్టవ్వా? అమ్మ తయారైనే, పోదామా ఇక? పోదాం బిడ్డ, ఇక లేట్ అవుతుంది. బాపు పొలం కాడి వేయండు చెప్పిన, మళ్ళీ సాయంత్రం అన్నా రేపు పొద్దున్న అత్తమని పోదాంపా. మేము కూడా హాస్పిటల్ కు పోయొత్తమే. పోయొత్తారా అని బిడ్డ? పోయిరా పోర్రు. మేము చిట్టవ్వల్ల అత్తమ్మని చూసేస్తాం, మీరు చూయించుకొని రారి. నేను సాయంత్రం వరకు అత్తా, సరేనా? సరేనే అమ్మా. జాగ్రత్త సంధ్య, మంచిగా చూయించుకో. మరి ఇప్పుడు బేబీ ఎట్లున్నది అన్ని అడిగి తెలుసుకొని రారి, సరేనా? సరే అత్తమ్మ, అడుగుతాం. మరి మేము కూడా పోయొత్తాం. పోయిరా పోర్రు. పోదామా అనే అమ్మ? ఇక తిన్న బోళ్ళు కూడా తోమినా, ఇక ఏం పని లేదు. ఇక వదిన ప్రెగ్నెంట్ అయ్యే మళ్ళీ వచ్చినాక అన్న అట్లనే ఉంచితే వచ్చే వరకు తోమ బుద్ధి కాదు, నాకు చేత కాదు. పోయి వచ్చే వరకు ఇక అన్ని తోమినా, ఏడియాడ చదివినా. పోయేద్దాంపా. అమ్మ బయట ఒక్క పురుగు కూడా లేదు, కుయ్యి లేదు, కుటుకు లేదు. మంచి లేదు కదా బిడ్డ, జ్వరం వచ్చినట్టున్నది. ఇంట్లో వన్నట్టున్నారా ఇంటి పిలుస్తావు నేను. ఓ వదినా, వదినా ఉన్నారా? అల్లుడు ఓ ఇప్పుడే వస్తారు. రారి కూర్చున్నారు. రారి ఇప్పుడే వస్తాను వదిన. అంత మంచినా? జ్వరం తక్కువ అయిందా? అమ్మా తక్కువ అయింది కానీ రారి కూర్చున్నారు. రారు లోపల రారి. బయట చల్లా ఉన్నది, ఇన్నే కూర్చుందాం. అయ్యో నేను థమ్స్అప్ తీసుకొని వస్తా. అత్తమ్మకి ఇట్లా వచ్చిరు కదా, నువ్వు కూర్చొని మాట్లాడే, నేను పోయత్తా. పోయిరాపో బిడ్డ. నా కోడలు మాట వరుస కన్నా మంచిగా ఉన్నవా అత్తమ్మ, జ్వరం తక్కువ అయిందా అని కూడా అడుగుతలేదు. దీన్ని ఓరించుకోను. అత్తమ్మ జ్వరం కొంచెం తక్కువ అయిందా? మా తక్కువైంది. బిర్యానీ వచ్చి చేసినావు కదా అత్తమ్మకు, బిరాన. అబ్బబ్బబ్బా జ్వరం వచ్చిందని ఫోన్ చేస్తే వెంటనే ఊడిపడ్డావు. గట్లా అంటవేంది వదిన? బిడ్డకు కూడా జ్వరమే వస్తుంది, దానికి కాలు చేతులు లేవనిత్తలేవు, అందుకే రాలే. లేకపోతే అల్లంతో రాకపోనా? నీ బిడ్డకు ఏం పని చేసి కాలు చేతులు లేవనిత్తలేవు వదిన? దండి పని, ఇద్దరు అవ్వ బిడ్డ పనే పని. గట్లంటవేంది అత్తమ్మ? నువ్వు మంచిగా లేవని చూద్దామని వద్దామనుకున్నా కానీ నాకు కాళ్ళు లేవనియ్యలే, చేతులు లేవనిత్తలేవు. ఇక అందుకే రాలే. అందుకే ఇప్పుడు వచ్చి చూసిపోదామని వచ్చినాం. ఓహో అత్తనా? కోడలు గిట్లా మంచిగా ఉన్నదా వదిన? మంచిగానే ఉన్నది కోడలు, నీళ్లు పోసుకున్నది వదిన. ఇప్పుడే హాస్పిటల్ పోతాలు, మేము ఇటు వచ్చిన వాళ్ళు అటు వేయర్రు. మంచిదే, శుభవార్త పడ్డు. నువ్వు నానమ్మ అవుతానో, ఇక నేను ఎప్పుడైతానో ఏం కథనో. నీ బిడ్డ నన్ను ఎప్పుడు నానమ్మని ఎత్తదో ఏమో, ఎదురు చూసుడు అవుతుంది. నీ కొడుకు కంటే నీ బిడ్డకే ముందు పెండ్లి అయింది. మరి నీ బిడ్డ నీళ్ళు పోసుకుంటే ఒడిసేపోవు కానీ, ఇక నీ బిడ్డ ఏమో కాకపోయా, నీ కోడలేమో ఆయే. కారావదిన వెనక ముందు గంటే నా బిడ్డకు అవ్వదురు కానీ, ఇక మరి ఎందుకో ఇక దేవుడు అట్లా ఎత్తాండు. కారా ఇక అందరికి ఒకసారి అవుతారా వెనక ముందు? అంతేగాని అన్నయ్య ఇట్లా మంచిగా ఉన్నారా? ఏం పనులు చేస్తారు? పనులు ఉన్నాయి వదిన? ఏం పనులు లేవి, గుత్తగానే ఉంటారు, తింటారు. ఇంట్లో కూర్చున్నారు పారి, అన్నం తినేరు పారి. దత్తమ్మ తినే వచ్చినాం, వచ్చేటప్పుడు నిన్ను చూసిపోదామని వచ్చినాం. ఓహో అవునా? ఆ షాపు మూసేసి ఉన్నది కానీ థమ్స్అప్ లేదట, పాల ప్యాకెట్ కూడా లేదట. గిన్నంత డికాషన్ అన్న పెట్టి పోవే వాళ్ళకు. వాళ్ళకు డికాషన్ పెట్టబోతాడు. అయ్యో షాపత్త కూడా లేదు కదా బిడ్డ, అయిపోయింది షాపత్త కూడా. వదినా ఏమద్దు తీ, మేమేమైనా కొత్త చుట్టాలమా? అద్దు అల్లుడు, మేము ఆల్రెడీ అన్నం తినే వచ్చినాం. ఓ వదిన గట్లంటావు, నువ్వు కొత్త చుట్టాను అయితేంది, కాకపోతే ఎప్పుడో సరత్తావు మా ఇంటికి. సాయనన్న పెట్టిపోయకపోతే ఎట్లుంటుంది చెప్పు? టైంకు షాపత్త కూడా అయిపోయాయి. అదేం కాదు, పెట్టకుండా మానే. ఇప్పుడు కొంచెం తీరున్నదా అల్లుడు? ఆడికి ఎప్పుడు వస్తాను? అత్తమ్మ మెల్లగా వస్తా. ఇంకో 4-5 రోజులైనాక అమ్మకి ఇంకా కొంచెం మంచిగా కోలుకున్నాక వస్తా. నా కొడుకు వచ్చడే అని నీ బిడ్డ వచ్చుడు ఉన్నదా వదిన? నీ బిడ్డ వచ్చి ఓ 2 రోజులు ఉంటేంది, ఇప్పుడు ఉంటే ఏమైతుందో? 2 రోజులు ఉండు చిట్టి, 2 రోజులు ఉండి ఉన్నాక పోయావు. ఇవాళ ఉండు, రేపు ఉండు, తర్వాత ఇద్దరు కలిసి పోయేలు. ఓ నేనేడుంటా? నాకు ఇక్కడ బోరు కొడుతుంది, ఇక్కడ ఎవ్వరు లేదు నేను ఉండ. నేనేదో చూసిపోదామని వచ్చినా గంతే. ఇక అదేముంటది వదిన, దానికి ఇక్కడ బోరు కొడుతుంది. అల్లుడే ఆడికి అత్తడు 4-5 రోజులైనాక. నువ్వు అల్లుడు ఇద్దరు ఆడికే. మా అత్తం మేమే అత్తం, మీరైతే అచ్చి ఉండకుర్రి. ఉండరాదు చిట్టి, ఇద్దరం కలిసి పోదాం. 2 రోజులు అయినాక అమ్మ కూడా వస్తుందట కదా, ఇక అట్లనే ముగ్గురం కలిసి పోదాం. ఉంటే ఏమవుతుంది?
నేను ఉండా అండి, నాకు బోర్ కొడుతుంది. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ నాకు ఫ్రెండ్స్ కూడా ఎవ్వరు లేరు. ఇక ఎవ్వరు లేకపోతే బోర్ కొడుతుంది. ఇక అక్కడనైతే మా ఇంటికి మస్తు మంది వస్తారు, మంచిగా టైం పాస్ అవుతుంది. మా వదిన కూడా ఉన్నది. అంటే దోస్తులు గారా, నేను వీడెన్నాడు ఉన్నవని దోస్తులు అవుతారు, ఓనాడు ఉంటే దోస్తులు అవుతారు. ఇక అదేముంటది వదిన, నువ్వేరా ఓ 2 రోజులు ఆడుండొచ్చావు. సరే 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 మరి పోతానం వదిన. ఇక బస్సుకు టైం అవుతుంది కావచ్చు, ఇక పోయేస్తాం అండి. మేము కూడా పోయేస్తారండి. 4-5 రోజులు అయినాక అత్తమ్మ నువ్వు ఇద్దరు రార్రి. ఇప్పుడే పోతారా? ఇప్పుడే వచ్చిర్రు, తిన్న తర్వాత పోరా? అది మల్లుడు ఇక సంధ్యక్క ప్రెగ్నెంట్, ఇప్పుడే వాళ్ళ హాస్పిటల్ వేయలు, మళ్ళీ వాళ్ళు వచ్చే వరకు పోయి పని చేయాలి, లేకపోతే ఎట్లుంటుంది చెప్పు. మీరే రారి 4-5 రోజులు అయినాక. సరేనా వదిన, పోతాను మల్లుడు, పోయేస్తాం. పోరు పోరు అత్తమ్మ, జాగ్రత్త. సరే పోరు పోరు. నవా కొడుక, నీ పెండ్లమును నీ అత్త అచ్చిళ్ళు కనీసం మంచిగా లేదని ఓ 2 పండ్లన్నా తేలేదు, ఉత్త చేతులతోని ఉక్కుంటా అచ్చిళ్ళు. నువ్వేమో వాళ్ళకు తంసపులు తెత్తా అని పోతివి. వాళ్ళకు సాయింది మనం పెట్టి పోసేదని నేను ఊకున్నా, అందుకే షాపత్తలేదన్న. కనీసం దాని చేతితోని ఓ 2 పండ్లన్నా పట్టుకపోతాం మా అత్తమ్మకు అన్నదాని బిడ్డ. ఉత్తగా ఊపుకుంటూ వచ్చింది, మరి మంచిగా లేని దాన్ని 2 తెత్తేమావు, ఓ డబర్ లొట్ట ప్యాకెట్ అన్నది తెత్తేమావు. దాని చేతులు పడిపోను, చేతులు ఇచ్చుకపోను. ఈ సౌని పెండ్లము మాట వరుస కన్నా మంచిగున్నవా అత్తమ్మ, మరి అది ఇది అని కూడా మాట్లాడలేదు. చూసినావా అని బిడ్డ, గట్లుంటది. ఒకనాడు ఉంటే మవ్వరాని పెండ్లం ఏమైతుందిరా, అరిగిపోతుందా రాడంతా మంచిగున్నా అదిరా మీ అత్తగారిలు, నాకు అర్థమైతలేదు. అయితే ఏ అమ్మ ఉండని, దాని బలుపు దానికే ఆంగుతుంది. మంచిగా మాటలు పడుకుంటుంటే గమ్మతున్నది దానికి. ఎన్నడో మంచిగా పెద్దలోళ్ళు అయినాడు, అదే వీక్కోనీడికి వస్తుంది గంతే. దాని బలుపు దానికి అంగన్నానే నేను సప్లై కూకున్నా. అదే అది మందలు ఇవ్వకుంటామానే, అది దేకుంటామానే. ఊకో నువ్వు దాని గురించి ఆలోచించకు, నేనున్నా కదా. అంతే బిడ్డ, బిడ్డ కన్నా లేకున్నా అవ్వ కన్నా లేదారా మాట వరుసకు అనిపిస్తుంది. అవ్వన్నది ఏవద్దా మరి? ఇద్దరికి అంతేనే, అవ్వ అవ్వే బిడ్డ బిడ్డే. కోడలు కడుపుతోనున్నదట కదా, అందుకే పోతుందట. గా వెనక సిరి పెండ్లైన వాళ్ళకేమో అయ్యే కాదు బిడ్డ, మీకేమో ఇంకా కాకపాయే, నాకేమో అదే రంది పట్టింది. అత్తకు గింతనన్న బాధ లేదు, రంది లేదు. అయితే తీయ అమ్మ, ఏం కాదు, వాళ్ళకైంది వీళ్ళకైంది అని తొందరపడద్దు. అవుతుంది, నువ్వు అవన్నీ పెట్టుకోకు టెన్షన్లు, సరేనా? బిడ్డ సరే. ఓ ఆఫీస్ వర్క్ ఉన్నదే, నేను లాగిన్ కావాలి, నేను లోపల పోయి వర్క్ చేసుకుంటా, సరేనా అమ్మ? బిడ్డ పో పో. కూర్చున్నావు రావే, ఏం లేదే, ఏం పని. ఇప్పుడే మా అయ్యపురాలు మా కోడలు వచ్చి పోయిల్లు. ఉత్తాన ఇడ కూర్చున్నానే, దా కూర్చునేదా. కూసోను, నాకు పనున్నది ఇంటికాడ. నీకే జ్వరం జారిందా అని చూసిపోదామని వచ్చిన. నీ కోడలు ఉండకుండానే వేయిందా జ్వరం వస్తే? బోగాదేడుంటదే, ఉండువనంటే నాకు ఇడ ఎవ్వరు దోస్తులు లేరు, నా బోరు కొడుతుంది, నేను ఉండా మా ఇంటికే పోతా, జ్వరం జారినాక రా అని పోయింది. బో సక్కడదే పట్టు. కనీసము ఉత్త చేతులతో నొక్కుంటూ వచ్చిల్లు. ఒక పండో ఫలమో కూడా తేలేదే, వాళ్ళ చేతులు ఇచ్చుకపోను, వాళ్ళ చేతులకు జట్టలు పుట్ట ఉంటుంది సమ్మవ్వ. ఇక మనల్ని మందలు ఇచ్చేటోళ్ళు ఎవ్వరు ఉండలు. పోతానా పో పో. కొడుకు ఏదో మంచోడైపటికా, ఇప్పుడు నేను మంచి లేకుండా వచ్చి అరుచుకుంటాడు. అదే ఇంకోళ్ళు అయితే, ఆ కోడల మాట వినేటోళ్ళు అయితే ఇప్పుడు నన్ను చూద్దురా, నన్ను ఆందురా. నా కొడుకు చక్కటోడైపటికి ఉంటాడు. కోడలిది ఎందుకు ఉంటుంది, దానికేంటి ఇట చూసినవా, దాని అవ్వగారింటికే పోతా అని వెయ్యింది. ఈ బలుపు అంగది ఇయ్యాలి, 4 రోజులు అయినాక పోవాలి. అవ్వతోని బిడ్డతోని మంచిగా పని చేయించుకోవాలి, రాకించుకోవాలి, రావాలి. అప్పుడు దాని బలుపు అంగుతుంది, మళ్ళీ నా ఇంటికి రావాలి. అట్లా వేయాలి దాన్ని. ఇది పక్కూరే కానీ పోయొచ్చే వరకు పెయ్యంత అలసిపోయినా ఎట్టయింది కాదు బిడ్డ. మళ్ళీ పోయొచ్చి ఇల్లాకి ఊడ్చుకునే వరకు ఇంత నడుము నొచ్చి పాడైతుంది. అమ్మ ఇంకా అన్నయ్య ఉన్న వదిన గిట్ట రాలేదు. ముందే ఫోన్ చేసిన బిడ్డ, ఎల్లిళ్ళట అత్తల్లటిగా హాస్పిటల్లో బాగా మంది ఉన్నారట, చూయించుకొని వచ్చే వరకు లేట్ అవుతుంది, ఇక ఇప్పుడే వెళ్తాను అత్తమ్మ అని అన్నదే. అవునా, మా అత్త చూసినవా అనే అమ్మ కనీసం చాయ్ పెట్టబడుతుందని షాపత్త కూడా అయిపోయింది ఇంట్లో అని మాట్లాడిందే. బో గదేడనే కూర్చున్న కానుంచి లేత్తలేదు, ఇంట్లో పోదామంటాను, ఇంట్లోకి రమ్మంటలేదు. షాపత్త అయిపోయిందంటుంది. అబ్బో మా దండిది బౌరూపులదే. అమ్మ నేను రాలేదు అని కోపం వచ్చినట్టున్నది, అందుకే గట్లా మాట్లాడుతుంది. ఏం గట్టి బిడ్డ, అల్లుడు మళ్ళా అత్తనన్నాడు కదా, వచ్చినాక పోయేరుతీయో 2 రోజులు. కళ్ళ సల్వకు 2 రోజులు ఆటో మూటో మెల్లగుండా వచ్చింది లెక్క గంతే. గంతే మళ్ళీ వచ్చినాక 2 రోజులు పోయేత్త గాని.
పోయి వచ్చి రాను బిడ్డ మీ అత్త దగ్గరికి. పోయి వచ్చినమే బాపు, ఇప్పుడే వచ్చినాం. అంతేనా? ఎట్లున్నది బిడ్డ, మంచిగా ఉన్నదా, లేస్తుందా ఇప్పుడు? దానికేంది, మంచిగానే ఉన్నది. లేవకుంటే ఏమైంది? మంచిగానే లేస్తుంది, మంచిగానే మాట్లాడుతుంది. దానికేం పుట్టింది రోగం? ఏందే గట్లా మాట్లాడుతాను? అప్పుడు ఏమైనా పండ్లు కొనుక్కపోయిర్రా లేదా ఉత్తగానే వేయిల్లా? చూసినాం కానీ ఏడేం లేకుండానే గుత్తగానే పోయినాం. యోగి షాపులో బ్రెడ్ ప్యాకెట్ అన్న కొనుక్కపోతే అయిపోవు కదా. ఆనే నర్సు అట్టుగానే పోతావా అని ఏమన్నా అనుకోదా? ఉత్తగానే ఉప్పుకుంటా చిల్లని. అవును బిడ్డ, నువ్వు ఉంటే అయిపోవు కదా ఒక పూటకు. అల్లుడు ఏమన్నా అనుకోడా? ఉండత్తే ఏమవ్వు? ఏముంటవి ఆడ, బోరు కొడుతుంది. ఎవ్వరు లేరు, మళ్ళీ ఉంటే పని అంతా నేనే వేయాలి, నాతోనే వేయించుతారు పని అంతా. అందుకే నేను ఉండలేదే. ఇక అమ్మ పోదామన్నది, తప్పులేక వచ్చినాం. ఉంచితే అయిపోగానే నువ్వు బాలే ఉన్నావు పోదాం అనవలే, దాన్ని పట్టుకొని అత్వి. అల్లుడు ఏమన్నా అనుకోడా అనే? కనీసం మా అమ్మ మంచిగా లేకపోతే ఒక్క పూట కూడా ఉండలే, ఇట్లా వచ్చిర్రు అట్లా వెయ్యిర్రు అని అనుకోరా అనే? ఉంటేమవ్వే. చిట్టపు ఉండను అన్నది, వాళ్ళ అత్త మా ఉండు అన్నది కానీ ఉండ అన్న వల్ల సరేపాటిగా పోదాం సప్పులేక అని వచ్చినామయ్యా. అనుకుంటది కనీసం మేము పోతే షాయ బొట్టు కూడా వెయ్యలే. షాయ పెట్టుమా నా కొడుక అంటే షాపత్త అయిపోయిందిరా, పాల ప్యాకెట్ లేదురా అంటది. చూసినావా గస ఉంటుంది మీ చెల్ల. అయ్యో నిజమే, అయిపోవచ్చు తీయే షాపత్తా. మీరేమన్నా పట్టుకు వేయర్రా అని? మీకేమైనా షాయ పెట్టి వేయడానికి? అట్లేం లేవు మరి, పట్టుకుపోదామంటే ఏం లేవని ఉత్తవేనం. ఇప్పుడు ఎప్పుడు వస్తాడట బిడ్డ? వాళ్ళకి అత్తనన్నాడే. ఇక వాళ్ళ అమ్మ కొంచెం మంచి అయినాక అత్త పో అని అన్నాడు. నువ్వు కూడా వచ్చిల్లా హాస్పిటల్ పోయి? రాలేదయ్యా, ఇప్పుడే వెళ్ళిల్లట, అత్తారు కావచ్చు. వాళ్ళు కూడా పోతుంది కావచ్చు ఇక అవ్వగారింటికి 3 నెలలు పడ్డాక. ఇప్పుడు ఏడ పంపిస్తాం, 5 నెలలకే పంపిద్దాం తీ. సరే సరే, నీకు ఇంత షాయగా నన్న పెట్టుకరా పోర్రే, తలకాయ నొత్తాంది. పెడతాపా. అమ్మ నేను కూడా అట్లా లోపలికి పోయి కోసే పొరుగుతా, నడవంతా నొత్తాంది. పో బిడ్డ పో. వచ్చిల్లా అని బిడ్డ హాస్పిటల్ పోయి అప్పుడే? వచ్చినవే అమ్మా అన్నది బిడ్డ డాక్టరు. ఏమన్నా సంధ్య మంచిగా ఉన్నదట్నా పాప? మంచిగా ఉన్నదత్తమ్మ. లేదే అమ్మా, మంచిగా ఉన్నదట కానీ సంధ్య బాగా వీక్ ఉన్నది. ఏం పని చేయించకుర్రి, బరువులు ఎత్తిపియకుర్రి. బాగా మొత్తం బెడ్ రెస్టే తీసుకోవాలి. బెడ్ మీదకే అన్ని ఫుడ్ కూడా బెడ్ మీదకే తీసుకెళ్ళి తినిపియండి. మొత్తం బెడ్ రెస్టే ఉండండి అని చెప్పిందే. ఏ డాక్టర్ అమ్మ గట్టనే చెప్పుతుంది కానీ ఇంతో అంతో పని చేయాలి బిడ్డ. పని చేయకపోతే మొత్తమే వేయకపోతే ఎట్లుంటుంది చెప్పు? పని ఎత్తనే అలగా ఉంటుంది. బా నాకో తీరు, దీని బిడ్డకో తీరు. ఇట్లా కాదే, మొత్తమే బెడ్ రెస్ట్ అని చెప్పింది. బాగా వీక్ ఉన్నదట. మళ్ళీ 5-6 నెలలకే ఇట్లనే వర్క్ చేసింది అనుకో, మళ్ళీ కుట్లేయాల్సి వస్తుంది, బాగా రిస్క్ అవుతుంది మీకు అని చెప్పింది. ఓ గట్లనా? అయితే సరే పాటు రెస్టే తీసుకొని పో, కూసోపో అట్లా. కొద్దిసేపు పడుకుంటా అండి, బాగా తల నొత్తాంది. అంతా జర్నీ చేసి నడుము నొత్తాంది. సరే పడుకునేవు. అమ్మ ఇక నేను మా ఇంటికి పోతా, రేపన్న ఎల్లుండన్నా. నాకు ఇక బెడ్ రెస్ట్ అని చెప్పారు కదా, ఈడుంటే మళ్ళీ మీకు కష్టం అవుతుంది. నేను మా ఇంటికే పోతమ్మా. ఇప్పుడే ఎందుకే పోయావు? తీయలేవు, ఉండు. 5 నెలలు పడ్డాక తోలుతాకి. ఇప్పుడే ఎందుకు? నేను చెయ్యనా? సిట్టి లేదా? చేత్తం ఇద్దరం. అద్దత్తమ్మా ఇక పోతా, మళ్ళీ బాగా కష్టం అవుతుంది మీకు కాదని చెప్పిందా. ఉండు, ఏం పోతావు? సంధ్య 5 నెలలు పడ్డాక పోయావు, ఇప్పుడే పోతావా? అద్దు, అమ్మ చెప్తాను కదా ఉండుమని. ఉండు. అట్లోనికి ఏమో అర్థం కాదు. నేనేమో మాట వరుసకు ఉండువానంటే ఈడేమో నిజమే అనుకుంటాను. ఉండువనకపోతే అదేమో నన్ను ఉండువనలే చూసినావా అని అదంటది. ఉండువంటనే మీతో తిప్పలున్నది అండి. మా అమ్మని అడిగి చెప్తా. అమ్మ చెల్లెళ్ళు అత్తమ్మ ఎట్లున్నదే? చూసొచ్చి రానే చెల్లె అటే ఉన్నదా ఏంది? లేదు బిడ్డ, చూసొచ్చిన మంచిగానే ఉన్నది. దానికేం పుట్టింది రోగం? అన్ని దొంగ నాటకాలు. గట్టనే జ్వరం వచ్చింది, మంచిగా లేదు అని కొడుకును కోడలు నాడికి రప్పించుకుందామని ప్లాన్ వేసినట్టున్నది. ఓ ఆమెకు జ్వరం వస్తేనేమో నాటకాలు, నీకు జ్వరం వస్తేనేమో జ్వరం వచ్చినట్టు, నువ్వు మంచిగా లేకపోతేనేమో మంచిగా లేనట్టు, ఎదుటోళ్ళు మంచిగా లేకపోతేనేమో దొంగ నాటకాలు. అబ్బాబ్బాబ్బా. అప్పుడు చెల్లేడు ఉన్నదే? చెల్ల కూడా వచ్చింది బిడ్డ, చూసినాం వచ్చినాం గంతే. ఇక కనీసం మేము పోతే షాయన పెట్టలేదు చూసినావా? అది బహురూపులాడిది కాదు. నానే మరి బావేమన్నాడే? ఎప్పుడు వస్తారట బావా? వాళ్ళ అమ్మకు తక్కువైనాక 4-5 రోజులకి అత్త అన్నాడు. ఇక వచ్చినప్పుడు వాళ్ళ అమ్మని కూడా తీసుకొని రమ్మని చెప్పిన. నానే సరేనే. సంధ్య కొన్ని పాలు పెట్టుకురా పోవే, నడుము నొత్తందట, తలకాయ కూడా నొత్తందట, కొన్ని పాలు తాగుతుంది పో. ఓ నీ పిల్లం ప్రెగ్నెంట్ అవడేమో కానీ నాకు పనులు చెప్తాను అనుకోడుక. సరే పెట్టుకత్త బిడ్డ, కూసోరు. ఇక రాకపోతే సత్తనా? ఇక రానంటూ బాధ, పెట్టుకత్తో బాధ. దా కూసో, ఎంతసేపు నిలబడతావు?
కాదండి నేను చెప్పేది వినండి. నేను మా ఇంటికే పోతా. మళ్ళీ ఈడుంటే మీ చెల్లో మాట మీ అమ్మో మాట ఎందుకు వచ్చింది చెప్పు. సప్పలేక మా ఇంటికి పోతే మా అమ్మ ఎత్తది నాకు. ఆడు ఉంటా బెడ్ రెస్ట్ కదా. మళ్ళీ ఇక్కడ ఉంటే మీ చెల్లకు రిస్క్ మీ అమ్మకు రిస్క్. చెరొక మాట అనుకుంటుంటారు. పని చేసిన మందం నన్ను ఏదో ఒకటి దెప్పుతారు ఇద్దరు కలిసి. తెప్పరు నేను లేనా, నేను చూసుకోనా చెప్పు. మా అమ్మ ఏం తెప్పదు, ఏదో అప్పుడప్పుడు అట్లా అంటది. కానీ నువ్వంటే ఇష్టమేనే. ఎవరైనా కోడలు ప్రెగ్నెంట్తో ఉన్నదా అంటే అది ఎంత సంబరపడ్డది చూడు. నేను నానమ్మని అవుతానా అని ఇష్టమే. అట్లా ఏం మాట్లాడదు. నేను లేనా మాట్లాడి తూకుంటున్నా. మా చెల్లెనైనా మా అమ్మనైనా ఊకోను. నువ్వు సప్పలేకపో లోపల పోయి వండుకపో, పాలు పెడితే తీసుకొని వస్తుంది తాగు. కాదండి నేను చెప్పేది వినండి ఒకసారి. నువ్వు లేదు ఏం లేదు లోపలివో. సరే సరే. దోస్తులు ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను దోస్తులు. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా వేసుకోండి దోస్తులు. వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి ఏమనుకోకుండా, ఎందుకంటే కొంచెం ఈ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. నేను అవి రేపు చెప్తా ఏమైంది ఏంది ఎందుకు వీడియోస్ రెగ్యులర్గా పెట్టట్లేదు అని. రేపైతే వీడియో తప్పకుండా వస్తుంది దోస్తులు, టైంకే వస్తుంది. ప్లీజ్ దోస్తులు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. మరి రేపటి వీడియోలో అయితే ఏం జరుగుతుంది అనేది చూద్దాం దోస్తులు. బాయ్ దోస్తులు.